నంద్యాల ఉప ఎన్నికల సాక్షిగా ఎంపీ బిగ్ షాట్. ఏపీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకి ఈ నెల 23న జరగనున్న నంద్యాల ఉప ఎన్నికల పోలింగ్కి ముందే ఆ పార్టీకి చెందిన ఎంపీ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చాడు. ఇప్పటికే అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అయిన శిల్పా చక్రపాణి రెడ్డి ఇటు టీడీపీ పార్టీకి అటు ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీలో చేరిన సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నికల్లో ఇటు టీడీపీ అటు వైసీపీ పార్టీ తమ అభ్యర్థుల గెలుపుపై ధీమాను వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో టీడీపీ పార్టీకి చెందిన ఎంపీ ఉన్నదే ఉన్నట్లు కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడే జేసీ దివాకర్ రెడ్డి నంద్యాల సాక్షిగా మరో బాంబు పేల్చారు. నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గంలో పర్యటిస్తున్న ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ గత 3 ఏళ్లుగా టీడీపీ సర్కార్ మీద ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నదని నిజమే. గత 3 ఏళ్లుగా ప్రజాపాలన కుంటిపడింది. రాజకీయం ఎక్కువయ్యేసరికి ప్రజా సంక్షేమాభివృద్ధి గాడి తప్పింది. ఈ కారణాల వల్ల నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ పార్టీ ఓడిపోవడానికి ప్రధాన అస్త్రంగా మారుతాయి అంటూ ఆయన కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడారు. అయితే గతంలోనే సదరు ఎంపీ ఇటు ప్రభుత్వ అధికారుల మీద ప్రస్తుత ఐటీ పంచాయతీ శాఖ మంత్రి నారా లోకేష్ నాయుడు మీద సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. For more videos, please subscribe our channel.